హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం నోట్లో వేసుకుంటే కరిగిపోయి టేస్టీగా ఉండే మైసూర్ పాకం తయారు చేసుకుని 10 నిమిషాలు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. దానికోసం ఒక కప్పు శనగపిండి తీసుకొని ఇలా జల్లెడ పట్టేసేయండి. దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఏదైనా సరే సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకొని ఇలా కలిపి బజ్జీల పిండిలా కలిపేయాలి. దాన్ని ఎంత పడితే నూనె పడితే అంత ఇలా కలిపి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు చూసారా, అలా కలిపి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక బాండీ పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగించి 1-1.5 పంచదార వేసుకొని 2 కప్పుల నీళ్లు పోసేసి జస్ట్ కరగాలండి, అంతే. అది కరిగే లోపల ఇంకో స్టవ్ మీద ఇంకో బాండీ పెట్టుకొని 1 కప్పు నెయ్యి వేసుకొని అది కరిగిస్తూ ఉండండి. అలాగే సిమ్లో పెట్టి వదిలేయండి, అది కాగుతూ ఉంటుంది నెయ్యి. ఈ లోపల చూసారా, ఇలా చక్కగా బుడగలు వచ్చేసి కరిగిపోయింది. ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండిని, దాన్ని మొత్తం ఈ ఉడుకుతున్న పంచదార పాకంలో వేసేసి అలా తిప్పుతూ ఉండాలి. బాగా కలిసిన తర్వాత ఇప్పుడు నెయ్యి కరిగి పక్కన కరుగుతుంది కదా, దాంట్లో తేప కొంచెం పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. కొంచెం కొంచెం ఒకేసారి పోయొద్దు. తేప ఒక గరిటె పోస్తూ దీంట్లోకి మొత్తం కలిసేటట్టుగా అట్లా కలుపుతూ ఉండండి. తేప ఒక గరిటె వేస్తూ ఉండండి. మొత్తం బాగా నెయ్యి అంతా పోస్తూ చక్కగా సిమ్లో, హైలో మాత్రం పెట్టద్దు, కొంచెం అలా కరుగుతూ ఉంటుంది. చూసారా, మొత్తం నెయ్యి అంతా పోస్తాం. ఇప్పుడు మైసూర్ పాకు అనేది బోలుగా అట్లా పైకి వస్తుంది, చుట్టూ నెయ్యి బయటకు వచ్చేస్తుంది. అదే గుర్తు. తీసేసి పళ్ళెల్లో పోసేసి చక్కగా మీకు కావాల్సిన షేపులో ముక్కల్ని కట్ చేసేసేయండి. చక్కగా చల్లారిన తర్వాత ఒక్కొక్క ముక్క తీసుకొని నోట్లో వేసుకుంటే కరిగిపోతూ ఉంటుంది. ఇంట్లో మనం చేతులతో స్వయంగా చేసుకునే మైసూర్ పాకం ఈజీగా 10 నిమిషాల్లో చూసారా ఎలా తయారు చేసామో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. మైసూర్ పాకం చేసి టేస్ట్ చేయండి.